నువ్వు చేసే ప్రార్థన కూడా ఇతరులకు కూడా అది ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నీ పాపాలు తలుపు కొట్టి ఆశ్చర్యకార్యాలను చూపించి ఆ క్రీస్తుని నీ హృదయంలో తీసుకొచ్చి ఆ పరిశుద్ధాత్మను దేవుడిని ఎందుకు తీసుకురాగలిగేది ప్రార్థన, అది నీకు అంత ఉపయోగపడతా ఉంది. నీ ప్రార్థన నీకు ఉపయోగపడమే కాదు, కానీ నీ ప్రార్థన పడేపోతుంది ఇతరులకు కూడా అది ఉపయోగపడుతూ ఉందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రేయర్ ఫర్ హిమ్సెల్ఫ్ అనేది కాదు, కానీ ప్రేయర్ ఫర్ అదర్. మన కోసం మనం చేసుకోవడం అంతేకాదు, మనం ఇతరుల కోసం కూడా మనం చేస్తే ఆ ఇతరులకు కూడా మన ప్రార్థన అనేది యూజ్ఫుల్ అవుతుంది. అది పరిశుద్ధ లేఖనాలను మనం కనపడుతుంది. యోహాను పత్రికలో చదివినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూస్తున్నాం. తన సహోదరుడు మరణకాలం కాని పాపం చేయగా ఎవడైనా చూస్తేనలా అతడు వేడుకును బట్టి దేవుడు మరణకాలం కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. చూడండి, ఈ ప్రేయర్ ఆఫ్ రైచియస్నెస్ మ్యాన్ కెన్ డూ మచ్, నాట్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఫర్ అదర్స్. మన కోసం మీరు చేసుకునే విధముగా మనం ప్రార్థన చేసుకోవడమే కాదు, కానీ ఒక వ్యక్తి ప్రార్థన తనచ్చే లాభంతో పాటు ఒక వ్యక్తి ఇతరుల కోసం చేసినప్పుడు ఎంత ఉపయోగపడుతుందో ఇక్కడ చక్కగా రాస్తున్నాడు. తన సహోదరుడు సహోదరుడు లేదా ఈ పొరుగువాడు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూస్తున్న అతడు వేడుకును. ఇప్పుడు చూసినప్పుడంటే వేడుకొనాలి అనేది ఎవరైనా మన ఎదుటి వారు తప్పులు చేస్తున్నప్పుడు, ఎవరైనా ఎదుటి వారు ఆ ఊళ్ళో పడి ఉన్నప్పుడు, ఎవరైనా ఎదుటి వారు అక్కర్లో అవసరంలో లేకపోతే ఎదుటి వారి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. చూచిన అతడు ఏమన్నాడు? వేడుకొను. అంటే వేడుకొను అంటే వేడుకోవాలి అంటే మనం బాగుపడాలి, మనం బాగుగా ఉండాలనేది మనం అనుకుంటూ మంచిదే. మనం బాగుపడాలని ప్రతిదినం దేవునికి ప్రార్థన చేయడం మంచిదే. మనం బాగుగా ఉండడానికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఎంతగానో సహాయపడతాడు, అది వాస్తవమే. అంతేకాకుండా ప్రార్థన